తులారాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఎదుటివారికి సహాయపడే తమ దాతృత్వాన్ని కూడా ఈరోజు వీరు చాటుకుంటారు. ఎంతటి వారినైనా సరే తులారాశి వారు ఇట్టే ఆకట్టుకుంటారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఒక లేఖ ఏదైతే అందుతుందో అది నిరుద్యోగులకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, ఊరటను కూడా కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా ఈరోజు మంచి సమయంగా చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు కూడా మంచి గుర్తింపు మరియు గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు చక్కగా అనుకూలిస్తుంది. మహిళలకు ధన కనక వస్తు లాభ సూచనలు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు పనుల్లో సునాయాస విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆత్మీయులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్నటి స్నేహితులు కలుసుకుని వారితో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఇబ్బందులు వృశ్చిక రాశి వారికి ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతమైన హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఇంటా బయట కూడా చికాకులు అధికమవుతాయి. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి విభేదాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల నుంచి కూడా కొన్ని గట్టి సమస్యలు వీరికి ఎదురవుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా తప్పకపోవచ్చు. కావున ఆరోగ్యం పట్ల కూడా ధనురాశి వారు జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాలు ఎవరికైతే ధనురాశి వారికి అధికంగా ఉన్నాయో అవి ఈరోజు మరింత అధికమవుతాయి. గందరగోళాన్ని కూడా కలిగిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరుత్సాహం తప్పకపోవచ్చు. మహిళలకు కూడా మానసిక శాంతి అధికమవుతుంది. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివాస్తకాన్ని పట్టించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి కొంత నిరాశపరుస్తుంది. సన్నిహితులతోటి కూడా అకారణంగా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. గొంతు సంబంధిత ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి అనారోగ్య సమస్యలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇంటా బయట కూడా వీరికి విమర్శలు తప్పకపోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొంత ఆందోళన తప్పకపోవచ్చు. అదనపు విధులు కూడా స్వీకరించక తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా. ధనురాశి వారు ఏవైతే కార్యక్రమాలు ఈ వారం ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఆప్తులు శ్రేయభిలాషుల నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి వారు ఈ వారం అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. చిరకాల ప్రతిథులు కూడా వీరికి స్నేహితులుగా మాతారు. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. భూములు వాహనాలు కూడా ఈ వారం వీరు కొనుగోలు చేస్తారు. చిన్నటి సంఘటనలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి పదవులు హోదాలు లభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి సోమవారం యత్న కార్యసిద్ధి పదవియోగ సూచనలు. గురువారం ధన నష్టం కుటుంబ చికాకులు అధికమవుతాయి. పూర్వాషాఢ వారికి ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి వాహనయోగ సూచనలు. బుధవారం వివాదాలు అధికమవుతాయి. బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదురవుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వరకు సోమవారం శుభవార్తలు అందుతాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కార్యసిద్ధి కూడా ఉంటుంది. శనివారం ధన నష్టం కుటుంబ చికాకులు అధికమవుతాయి. ధనురాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం గణపతిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి వారం మొదట్లో కొంతవరకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి, ఆరోగ్యం కూడా మందగిస్తుంది, కొన్ని మాటలు కూడా ఈ వారం వీరు పడాల్సి వస్తుంది, జీవిత భాగస్వామితో కూడా విభేదాలు అధికమవుతాయి. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. అంటే మకర రాశి వారికి వారం మొదట్లో కొంత బాలేకపోయినప్పటికీ కూడా క్రమేపీ కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. కళాకారుల ఆశలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు సోమవారం శుభవార్తలు అందుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. శనివారం ధన నష్టం, కుటుంబ చికాకులు అధికంగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి మంగళవారం ఆస్తి లాభ సూచనలు, మొండి బాకీలు వసూలవుతాయి. శుక్రవారం బంధు విరోధాలు, చోర భయం కూడా అధికంగా ఉంటుంది. ధనిష్ట 1, 2 పాదాల వరకు బుధవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. శనివారం చోర భయం మరియు మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ఇక మకర రాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం ఈ రాశి వారు పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కొంత శ్రమానంతరం మాత్రమే ఈ వారం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆలోచనలు కూడా కొంత స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా బాగా చుగాకపరుస్తాయి. కుటుంబ సభ్యులతోటి వివాదాలు కూడా ఈ రాశి వారికి తీరుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో నూతనంగా ఒప్పందాలు కూడా చేసుకుంటారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు, అవరోధాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వరకు ఉన్నత పదవులు లభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు బుధవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. శనివారం చోరభయం, మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వరకు ఆదివారం వృధా ఖర్చులు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. గురువారం అనుకోకుండా మంచి ఆదాయం చేతికంతుంది. ఉద్యోగ లాభ సూచనలు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వరకు సోమవారం వృధా ఖర్చులు ఉంటాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ ప్రయాణాలు చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధువుల నుంచి, మిత్రుల నుంచి కూడా విమర్శలను మీనరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ప్రతి పనిలో కూడా శ్రమ పెరుగుతుంది. వాహనాల విషయంలోనూ, ఆభరణాల విషయంలోనూ ఈ వారం వీరు చాలా జాగ్రత్త వహించాలి. ఒక సమాచారం వీరికి ఏదైతే అందుతుందో అది కొంతవరకు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక నూతన సమాచారం అందినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మీనరాశి వారికి అంత మంచిది. వీరి కృషి ఏదైతే ఉందో అది ఈ వారం నిష్ఫలం అవడం వల్ల కొంతవరకు నిరాశ కూడా చెందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. కళాకారులకు అవకాశాలు తప్పిపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ఉద్యోగ వర్గాల వరకేమో పని భారం మరింతగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే పూర్వభద్ర 4వ పాదం వారికి సోమవారం వృధా ఖర్చులు, మానసిక ఆందోళన. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మంగళవారం దుబారా వ్యయం, మానసిక అశాంతి కూడా అధికంగా ఉంటుంది. శనివారం ఆస్తి, ఉద్యోగ లాభ సూచనలు, నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. రేవతి నక్షత్రం వారికి ఆదివారం కార్యసిద్ధి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బుధవారం వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా తప్పకపోవచ్చు. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ వారం మీనరాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వరకు ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశాలు ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కొంతమంది ఇంట్లో చికాకులు ఎప్పుడూ కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా తరచుగా సఖ్యత లోపిస్తుంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, గొడవలు కూడా తారాస్థాయికి చేరుకుంటుంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వారి గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో